రెండో రాజులు 18వ అధ్యాయంలో దేవుడే నన్ను పంపించాడు అని చెప్తున్నాడు. 25వ వచనం, యెహోవా సెలవు లేకయే ఈ దేశాన్ని పాడు చేయడానికి నేను వచ్చాననుకున్నావా? దేవుడే యెహోవాయే నాకు ఆజ్ఞ ఇచ్చాడు అని అబద్ధం చెప్తున్నాడు. ఎంత పచ్చి అబద్ధం! యెహోవాయే నాకు ఆజ్ఞ ఇచ్చాడు, నా చేతిలో నుండి ఏ రాజు తప్పించుకుపోలేదు, ఏ దేవత ఈ పట్టణాన్ని కాపాడలేదని చెప్పాడు. 30వ వచనంలో, యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మిమ్మల్ని విడిపిస్తాడని, ఈ పట్టణం అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరించవద్దు, అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా అని హిజ్కియా మాట నమ్మొద్దు అంటాడు. ఇశ్రాయేల్ దేశాన్ని, యూదా రాజ్యాన్ని హిజ్కియా పరిపాలిస్తూ ఉంటే హిజ్కియా మీదకి యుద్ధానికి వచ్చాడు, దేవుని బిడ్డల మీదకి యుద్ధానికి వచ్చాడు. అప్పుడు హిజ్కియా మాట్లాడుతున్నాడు. హిజ్కియా మీకు బోధించడం మాటలు నమ్మవద్దు అని మళ్ళీ చెప్పాడు. మళ్ళీ చెప్పి ఇప్పుడు 19వ అధ్యాయం 4వ వచనం కాడికి వచ్చాం. జీవం గల దేవుని దూషించుటకై అష్షూరు రాజు ఎంతటి వాడు? నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి అష్షూరు రాజును గద్దిస్తాడు అని చెప్పాడు. కాబట్టి నీ నిలిచిన శేషం కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము అని యెషయా భక్తుడు ఉన్నాడు, యెషయా ప్రవక్త ఉన్నాడు. హిజ్కియా రాజుకు యెషయా ప్రవక్త ఉన్నాడు. యెషయా ప్రవక్త దేవునితో మాట్లాడుతున్నాడు. అక్కడ అష్షూరు రాజేమో దేవుడే నాకు చెప్పాడని గర్వంతో మాట్లాడుతున్నాడు. 19వ అధ్యాయం 7వ వచనం, అతనిలో ఒక ఆత్మను నేను పుట్టిస్తాను, అతడు వదంతిని విని తన దేశాన్ని విడిచి వెళ్ళిపోతాడు, తన దేశమందు కత్తి చేత అతను కూలజేస్తాను, నీవు చింతించకు అనేమో దేవుడు తన భక్తునికి సెలవిస్తున్నాడు. భక్తిహీనమైనటువంటి వాడు తన గర్వంతో, హృదయ గర్వంతో దేవుని బిడ్డలను, దేవుని ప్రజల్నే అవమానించడానికి వచ్చి వాడు తన ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడు. 19వ అధ్యాయం, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగించబడినదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకబా. ఎంత మాట చెప్తున్నాడు! నువ్వు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత నువ్వు మోసపోవద్దు అంటే దేవుడే మోసం చేస్తాడని కూడా వాడు నోరు జారాడు. చూడండి 15వ వచనం, యెహోవా సన్నిధిన ఇట్లు హిజ్కియా ప్రార్థన చేసెను, కెరూబుల మధ్యన నివసించుచున్న ఇశ్రాయేలు దేవా అన్నాడు, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు కదా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము అన్నాడు. 21వ వచనంలో, అతనిని గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, సీయోను కుమార్తె అయిన కన్యక నిన్ను దూషిస్తున్నదని చెప్పు. అంటే సీయోను కుమార్తె అయిన కన్యకు పుట్టబోవు ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంకా పుట్టలేదు, కన్యక రాలేదు. ఆ కన్యక నిన్ను దూషిస్తున్నా, నువ్వు జీవం గల దేవుణ్ణే దూషిస్తావా? నువ్వు నీ సంగతి ఏమవుతుందో చూసుకో అన్నాడు. చూడండి 22వ వచనం, నీవు ఎవరిని తిరస్కరించావు, ఎవరిని దూషించావు, నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలుల పరిశుద్ధ దేవుణ్ణే కదా. ఎవరిని దూషించావు? ఇశ్రాయేలుల పరిశుద్ధ దేవుణ్ణే కదా నువ్వు దూషించావు. నువ్వు గర్వించి నీ గర్వంతో దేవుని బిడ్డల మీదకి వచ్చిందే కాక, దేవుని రాజ్యం మీదకి వచ్చిందే కాక, ఇష్టం వచ్చినట్టు గర్వంతో మాట్లాడి దేవుణ్ణే దూషిస్తున్నావు కదా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. 19వ అధ్యాయము 35వ వచనంలో ఏం చేశాడో చూడండి. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని హతము చేసెను. దేవునికి స్తోత్రం. 185,000 మందిని దేవుని దగ్గర ఉన్న సైన్యంలో ఉన్న ఒక దేవదూత 185,000 మంది సైన్యాన్ని, అష్షూరు సైన్యాన్ని హతం చేసింది. ఆయన వద్ద ఉన్న సైన్యము 12,000 వ్యూహముల సైన్యం. ఒక వ్యూహానికి 12 లక్షల మంది ఉంటారని యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు శిష్యుడు ఆ పేతురు యొక్క చెవు నరికినప్పుడు, ఆ చెవును అతుకుపెట్టినప్పుడు ఆయన అన్నాడు కదా శిష్యుడితో, నువ్వెందుకు ఇంత తొందరపడి ఆవేశపడుతున్నావు? నేను పిలిస్తే నా తండ్రి 12 వ్యూహముల సైన్య సమూహాన్ని పంపిస్తాడని నీకు తెలియదా? ఆయన సైన్యములకు అధిపతి యెహోవా అని సెలవిచ్చాడు. ఆ సైన్యంలో ఉన్న ఒక్క భటుడు, ఒక్క సైనికుడు 185,000 మందిని హతం చేసినట్టు